నమస్తే, హాయ్, హలో అందరికీ. భారతదేశంలోని ఆధ్యాత్మిక పటంలో శక్తి ఆరాధనకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన క్షేత్రాలు శక్తిపీఠాలు. అటువంటి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి పిఠాపురం శక్తిపీఠం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా సమీపంలో ఉన్న పిఠాపురం వేల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకున్న పవిత్ర నగరం. పురాణాల ప్రకారం దక్షయజ్ఞం అనంతరం సతీదేవి వియోగంతో ఉగ్రతాండవం చేసిన శివుడు ఆమె దేహాన్ని మోస్తూ బ్రహ్మాండాన్ని సంచరించాడు. ఆ తాండవాన్ని ఆపడానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని విభజించాడు. అలా సతీదేవి ఎడమహస్తం మరియు పీఠభాగం పడిన పవిత్ర స్థలమే ఈ పిఠాపురం. ఇక్కడ అమ్మవారు శ్రీ పూర్ణేశ్వరి దేవిగా పూజలు అందుకుంటున్నారు. ఈ శక్తిపీఠంలో అమ్మవారి శక్తి భక్తులకు సంపూర్ణత్వాన్ని, శాంతిని ప్రసాదిస్తుందని విశ్వాసం. అందుకే ఆమెను పూర్ణేశ్వరి అని ఆరాధిస్తారు. పిఠాపురం కేవలం ఒక శక్తిపీఠం మాత్రమే కాదు, ఇది దత్తాత్రేయ సంప్రదాయాల మూలస్థానం. శ్రీపాద శ్రీ వల్లభవ మహాప్రభు దత్తాత్రేయ స్వామి తొలి అవతారంగా అవతరించిన పవిత్ర భూమి ఇదే. ఆయన జీవితం, బోధనలు ఈ క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా మరింత మహత్తరంగా మార్చాయి. పిఠాపురంలో ఆలయ సముదాయం పురాతన శిల్పకళలు, ఆధ్యాత్మిక వైభవానికి నిలువెత్తు నిదర్శనం. ప్రతి మండపం, ప్రతి శిలారూపం వేల సంవత్సరాల భక్తి చరిత్రను మనకు గుర్తు చేస్తాయి. నిత్యం జరిగే పూజలు, ఉత్సవాలు, నవరాత్రి వంటి ప్రత్యేక సందర్భాలలో ఈ క్షేత్రం దివ్యశక్తితో నిండిపోతుంది. దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. మనశ్శాంతి, ఆరోగ్యం, ఆధ్యాత్మిక బలం కోరుకుంటూ పిఠాపురం గడప దాటుతారు. శక్తి, భక్తి, చరిత్ర ఈ మూడింటి సంగమమే పిఠాపురం శక్తిపీఠం. కాలాలు మారిన, యుగాలు గడిచిన అమ్మవారి మహిమ మాత్రం అచంచలంగా నిలిచింది. ఇదే పిఠాపురం, ఇదే శక్తిపీఠ మహిమ. శ్రీమాత్రే నమః.